సో గైస్ వెల్కమ్ బ్యాక్ ఇన్ వీడియో. ఈరోజు అయితే మనం 7 శనివారాల వ్రతం అయితే చేస్తారు మా ఇంట్లో. వ్రతం ఎట్లా చేస్తున్నాం అనేది మీకు మొత్తం చూపిస్తా. ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మొత్తం పూర్తి వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే మా ఇంటి ఎంట్రన్స్. అయితే మా అత్తమ్మ అయితే పొద్దున్నే లేచి ముగ్గు అయితే వేసింది మా ఇంటి ముందర. ఇంకా మేమైతే పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాం అన్ని సామాన్లు. ఇంకొకసేపట్లో పూజ అయితే మేము స్టార్ట్ చేస్తాము. మేము పూజ ఎట్లా చేస్తాం అనేది పూర్తి వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మేమైతే ఫస్ట్ అభిషేకం చేస్తాం, దాని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అభిషేకం ఎట్లా చేసినాం అనేది చూడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడే అభిషేకం అయితే అయిపోయింది దేవుడికి. ఇంకా దేవుని ఆ ప్లేస్లో పెట్టేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్గా బొట్లు అన్నీ పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాం మేము. ఫస్ట్ అయితే మేము దీపాలు చేస్తున్నాం. ఈ దీపాలు మేము పిండితోనైతే చేసినాం, బియ్యం పిండితోని. ఇది మంచిగా రౌండ్గా చేయాలి, పగిలిపోకుండా. పగిలిపోతే మాత్రం దాంట్లో మనం ఆయిల్ వేస్తాం కదా, అంతా కింద అయితే గారిపోతుంది. కాబట్టి మనం చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం ఇంకా మేము చేసిన ప్రసాదాలన్నీ పెట్టేసినాం. సో ఫ్రెండ్స్, మేమైతే దీపాలను అయితే వెలిగించేస్తున్నాం. అసలు 7 దీపాలు వెలిగించిన తర్వాత స్వామి ఎంత బాగున్నాడో చూడండి. అసలు చూసారు కదా ఫ్రెండ్స్, గోవిందుడు ఎంత బాగున్నాడో. ఇంకా మేమైతే లేట్ చేయకుండా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేమైతే హారతి అయితే ఇచ్చేసినాం. సో ఫ్రెండ్స్, దేవుడికి హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా అందరం కలిసి ఒక్కొక్కరం అయితే హారతి అయితే తీసుకున్నాం. ఇంకా తర్వాత అక్షింతలు వేసి మేమైతే అందరం దండం అయితే పెట్టుకున్నాం. ఫస్ట్ మా మామ ఇంకా మా మరదలు అయితే దండం పెట్టుకుంటారు. ఇప్పుడేమో మా అత్తమ్మ చాలా పెద్ద పెద్ద కోరికలు కోరుతారు. ఇంకా నేను అలా చిన్న అక్షింతలు వేసేసి దండం పెట్టుకున్నాను. ఇంకా నా తర్వాత ఇంకా మా తమ్ముడు కూడా అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాడు. తర్వాత మా అత్తమ్మ ఇంకా దేవుడి ఆశీర్వాదంతో పాటు మా మామ ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. ఇంకా మొత్తం పూజ అయిపోయిన తర్వాత టోటల్ ఫైనల్ లుక్ ఇది దేవుడిది. బాగుంది కదా, మా మామ చూడండి. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా మొత్తం పూజ అయితే అయిపోయింది కదా. తర్వాత ఇంకా మేము చేసిన ప్రసాదాలన్నీ మేము కూడా కొంచెం కొంచెం తింటాం. ఫస్ట్ మేము ఏం చేసినామో మీకు మొత్తం చూపిస్తాం. ఇవి శనగలు, నెక్స్ట్ ఇంకా ఇది పాయసం, ఇది టమాటో రైస్, పులిహోర, ఇంకా పెరుగన్నం, ఇంకా అది రవ్వ కేసరి, ఇంకా అన్నీ కలిపి కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాం. దాని తర్వాత ఇంకా తినేయడమే. దేవుడికి చేసిన ప్రసాదాలు కదా, టేస్ట్ అయితే అదిరిపోయినాయి. అసలు చాలా బాగున్నాయి. ఇక మొదలెడదామా? సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.